కార్తీక మాసంలో ప్రత్యేకంగా దీపదానం చేస్తూ ఉంటారు కదా. ఇలా దీపదానం చేయడానికి వీలు లేని వాళ్ళు, విదేశాల్లో ఎక్కడైనా ఉండేవాళ్ళు, వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏమిటి? దీపదానం శ్రేష్టం ఒకటి. అయితే కొన్ని దేశాలలో శీతోష్ణ పరిస్థితులు దీపాన్ని వెలిగించడానికి కూడా అనుకూలంగా యోగ్యంగా ఉండని స్థితులు ఉంటాయి. ఇంగ్లాండు మొదలైన దేశాలలో చెక్కలతో చేసిన ఇండ్లలో నివాసం చేస్తూ ఉంటారు. అలాగే దీపాన్ని దానంగా ఇస్తే పుచ్చుకోవడానికి కూడా అనువైన వారు లభించని దేశాలు ఉంటాయి. మరీ ప్రత్యేకంగా శీతోష్ణ పరిస్థితులు అనుకూలంగా లేని దేశాలలో ఉండేవారు సైతం ఈ దీపదానాన్ని గురించి విని మేము ఎలా చేయాలి అనే తాపత్రయంలో ఉంటారు. శాస్త్రం వీరందరికీ కూడా ప్రత్యామ్నాయ మార్గాన్ని అద్భుతంగా సూచించింది. సంకల్పం చెయ్యండి, ఇతరుల చేత ఆచరింప చేయండి. మీరు మీ నివాసాలలో, మీ గృహాలలో, మీ స్థలాలలో, మీ క్షేత్రాలలో, మీ ఇండ్లలో, మీ వాతావరణ పరిస్థితులలో ఉండి అనువైన చోటు సమస్త ధర్మాలకు, శాస్త్రాలకు, సదాచారాలకు ఆలవాలమైన చోటు ఈ దేశం, మీ దేశం. ఏ దేశమేగినా ఎందుకు ఆలిడినా అనే ధర్మాన్ని పాటిస్తూ ఎక్కడ ఉన్నా కూడా ఈ భూమిని పొగడుతూ అక్కడ మీరు సంకల్పం చేయండి. ఇక్కడ మీ బంధువులు ఆచరిస్తారు. కర్త కారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదకః అని ఒక ప్రమాణం ఉంది. మీరు ఎక్కడ ఉన్నా సంకల్పం చేసి లోకా సమస్తః సుఖినో భవంతు అనే మాటతో ఇక్కడ ఉండే మీ ఆత్మీయుల చేత ఆ సంకల్పాన్ని దీపదానం పరిపూర్ణం చేయించగలిగితే ఆ పుణ్యఫలం మీకు, ఇక్కడ మీకు ప్రతినిధిగా ఉండి ఈ పూర్తి చేసిన వారికి అందరికీ సమానంగా లభిస్తుంది. సంకల్పం ప్రధానం. ఇది ఒకటి మార్గం. రెండవ మార్గం, మీరు సంకల్పం చేయండి. ఎప్పుడైనా ఈ దేశానికి వచ్చినప్పుడు కార్తీక మాసం కాకపోయినా సరే మీరు ఏ కాలం వస్తే ఆ కాలంలోనే పూర్వం చేసిన సంకల్పాన్ని మొక్కుబడి వలె మీరే పూర్తి చేయండి. మా సంకల్పాన్ని మేమే పూర్తి చేయాలి అనేటటువంటి ఆలోచన కలవారికి ఈ రెండవ విధానం కూడా ఉపకరిస్తుంది. ఎలా చేసినా వెంటనే చెయ్యాలి అనే అవకాశం లేకుండా తర్వాత కూడా చేసుకోవచ్చు అనే వెసులుబాటును ఇలా విదేశాలలో ఉండేటటువంటి వారికి శాస్త్రం అందించింది. చేయడం అన్న మంచి మనసు ప్రధానం, అది ముఖ్యం.